థ్యాంక్ యూ. సుహాస్ గారు హాయ్ అండి. హాయ్ అండి. సో ఫస్ట్ నుంచి మీ అంటే లైక్ షార్ట్ ఫిల్మ్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ప్రసన్నవదనం వరకు టైటిల్స్ అన్ని చాలా యూనిక్గా ఉంటాయి. మీరు కథలు ఎలా యూనిక్గా ఎంచుకుంటారో సో టైటిల్స్ విషయంలో కూడా మీదేమైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా? నేను నిజంగా కథలో ఇన్వాల్వ్ అవ్వనండి. ఎందుకంటే మనకి రాయటం అవన్నీ నేను ఇన్వాల్వ్ అవడం అంటారా? టైటిల్స్ ఎంచుకోవడం. అవును. అదే కథలో ఇన్వాల్వ్ అవ్వను, ఇంక దేంట్లో ఇన్వాల్వ్ అవ్వను. టైటిల్స్ మాత్రం ఒక 5 ఆప్షన్స్ చెప్పమంటానండి. అదొక్క దాంట్లో ఇన్వాల్వ్ అవుతాను. ఓకే. సో ప్రసన్నవదనంకి అలా అనుకున్న ఫస్ట్ టైటిల్ ఏంటి? ప్రశ్నవదనమే. ఒకటే? ఒకటే? ఒకటే. అంతే ఓకే. కదా! ఫస్ట్ చెప్పిన వెంటనే అదిరిపోయింది అని అనుకున్నాం. సో వన్ థింగ్, సో ఈ మూవీలో మీరు ఏ మూవీస్‌లో చెయ్యంది ఇప్పుడు చేశాను అని అన్నారు ఈ మూవీలో. దట్ ఈస్ లిప్ లాక్. ఆ! సో అంటే పర్సనల్ లైఫ్ టీజ్ చేస్తున్నారండి అసలు. చూస్తున్నారుగా విజువల్‌గా. సో ఓకే. ఓకే. అదేనండి దొరికిపోతాం ఇక్కడే మనం. సో ఫస్ట్ థింగ్ అంటే లైక్ ఇబ్బందిగా ఏమైనా ఫీల్ అయ్యారా? ఆర్ ఎల్స్ ఏమైనా పర్మిషన్స్ తీసుకోవాల్సి వచ్చిందా లిప్ లాక్ కోసం? పర్మిషన్స్ అర్థం చేసుకోవాలి సార్ పర్మిషన్స్. మా వైఫా? లేదు, మా వైఫ్ సినిమా చూసింది కదా! అంటే మా వైఫ్ సినిమా చూస్తా ఆ సీన్ వచ్చి అంది. అన్న ఆవిడ తిట్టిద్ది, సరిగ్గా చెయ్యం కదా జనరల్గా, సరిగ్గా చేయటం నేర్చుకోరా నువ్వు, నీ అదవ యాక్టింగ్, ఆ యాక్టింగ్ అంటే అన్నీ చేయాలని మా వైఫ్ రివర్స్ తిడుతుంది. ఓకే డన్. అండ్ దిస్ విల్ బి ద లాస్ట్ క్వశ్చన్. సో అతిథి అంటే లైక్ సుహాస్ గారు అంటే అందరికీ అంటే మీరు 70 ఎంఎంలో కనిపించక ముందు సుహాస్ గారు అని అంటే అరే అతిథి చేశాడ్రా షార్ట్ ఫిలిం. దాన్ని ఏమైనా 70 ఎంఎంలో చూసే అవకాశం ఏమైనా ఉందా పార్ట్ 2? లేదండి, అది షార్ట్ ఫిల్మ్ కాదు కానీ అనుకున్నాం. మన తర్వాత సందీప్ రాసిన తర్వాత వేరే స్టోరీలు వేరే దాకా రాసేసుకున్నాడు ఇంకా. సో ఇద్దరి కాంబో మళ్ళీ అంటే నెక్స్ట్ ఇయర్ ఉండొచ్చండి. డన్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ప్రెసిడెంట్. థ్యాంక్ యూ. సుకుమార్ గారి దగ్గర నుంచి